ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి ఎలా నిర్ణయించాలి, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో మనం ముందు తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం కృష్ణాష్టమి చేస్తూ ఉంటాం. శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలంలో శుక్లనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో అష్టమి రోజు అంటే బహుళ అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో తెల్లవారుజామున 2వ యామంలో కారాగారంలో ఆయన జన్మించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే కృష్ణుడు జీవించి ఉన్న కాలంలోనూ యుగాలు మారినా ఈనాటికి కూడా మనం కృష్ణాష్టమి వేడుకలు చేసుకుంటూ ఉంటాం, కృష్ణుని స్మరిస్తూ ఉంటాం, కృష్ణాష్టమి వ్రతాన్ని చేస్తూ ఉంటాం. ఇక్కడ కృష్ణాష్టమి వ్రతం అనేది మనకి 2 విధాలుగా ఉంది. ఒకటి కృష్ణాష్టమి వ్రతం, రెండవది జయంతి వ్రతం అనే 2 రకాలుగా కూడా చేస్తారు. ఈ 2 కూడా కృష్ణాష్టమి సందర్భంగానే చేసేవి, కృష్ణుణ్ణి గురించి చేసేటువంటివి. అయితే ఈ 2 పేర్లు ఎందుకు వచ్చాయి, 2 భేదాలు ఎందుకు అనేటువంటి సంశయాలు కూడా చాలా మందికి కలగవచ్చు. అసలు నిజానికి కృష్ణాష్టమి ఎప్పుడు చెయ్యాలి? మామూలుగా మనం అయితే ఏం చేస్తాం, ఏదైనా పండగ నిర్ణయించుకోవాలి అంటే ఆ పండగకి తిథిని సూర్యోదయ కాలానికి కనీసం ఒక ఘడి అయినా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత మాత్రమే ఆ రోజు ఆ పండగ అని మనం నిర్ణయిస్తాం. దీనికి మనకి ప్రామాణిక గ్రంథాలు ధర్మ సింధు, నిర్ణయ సింధు, వాటిని మనం మార్గదర్శకంగా తీసుకుని వాటిలో చెప్పినట్టుగా ఏ పండుగైనా కూడా ప్రాతకాలంలో చేసేటువంటి దానికి సూర్యోదయ కాలం తర్వాత ఒక ఘడి అంటే కనీసం 24 నిమిషాలు ఉండేలాగా చూసుకుని మనం తిథి నిర్ణయించుకుని ఆ తిథి ఆ రోజు ఉంటే ఆ పండుగని మనం నెరవేరుస్తూ ఉంటాం. కానీ కృష్ణాష్టమి ఏ రోజు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడేమిటంటే కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? అర్ధరాత్రి పుట్టాడు. ఈ అర్ధరాత్రికి మనకి అష్టమి తిథి ఉండాలి, రోహిణీ నక్షత్రం కూడా ఉండాలి. ఎవరైనా సరే జయంతి అంటే ఏ రోజు చేసుకుంటాం మనం? జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఎవరైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం రోజు మాత్రమే జయంతి ఉత్సవాన్ని, పుట్టినరోజును జరుపుకోవాలని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే కృష్ణుడి పుట్టినరోజు నాడు కూడా ఆయన జన్మ నక్షత్రం రోజే మనం జరుపుకోవాలి కదా, అంటే రోహిణీ నక్షత్రం ఉండాలి. అదే విధంగా మనకి తిథులు కూడా అంటే మహాపురుషులు కానీ ఏదైనా కూడా మనం చేసేటువంటిది తిథిని అనుసరించి కూడా ప్రాముఖ్యం ఇస్తాం. కాబట్టి అష్టమి తిథికి కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉంది. అంటే అష్టమి తిథి రోజు రోహిణీ నక్షత్రం రావాలి. మరి అలనాడు వచ్చింది, ప్రతి సంవత్సరం అదే విధంగా అష్టమి రోజే రోహిణీ నక్షత్రం రావాలని ఏమీ లేదు, కొద్ది తేడాలతో కూడా రావచ్చు. ఒక రోజు రోహిణీ నక్షత్రం ఉండటం, మరొక రోజు అష్టమి తిథి ఉండడం కూడా సంభవిస్తుంది. ఉదాహరణకి ఈ సంవత్సరం కూడా మనకి 21వ తేదీ రోజు రాత్రికి మనకి అష్టమి తిథి ఉంది, కానీ రోహిణీ నక్షత్రం లేదు. 22వ తారీఖు మధ్యాహ్నం వరకు మనకి కృత్తికా నక్షత్రం ఉంది. 22వ తారీఖు మధ్యాహ్నం నుంచి మనకి రోహిణీ నక్షత్రం ప్రారంభం అవుతోంది. మరి మనం ఏ విధంగా దీన్ని చెయ్యాలి అంటే కృష్ణాష్టమి చెయ్యాలా, కృష్ణ జయంతి చెయ్యాలా, ఏమి చెయ్యాలి అనేటువంటి సందేహాలు అందరికీ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి చెప్పేది ఏమిటంటే ఈసారి మనకి పంచాంగంలో సిద్ధాంతులంతా రాసింది ఏమిటంటే 21వ తారీఖు రోజు రాత్రి కృష్ణాష్టమి అవుతుంది, 22వ తారీఖు కృష్ణ జయంతి అవుతుంది అని. అయితే ఇది అర్ధరాత్రికి కూడా ఉండాలి. ఈసారి మనకి రోహిణీ నక్షత్రం 22వ తారీఖు రాత్రి అర్ధరాత్రికి ఉంది, ఉదయం మధ్యాహ్నం ప్రారంభం అవుతోంది. అయితే కృష్ణాష్టమి మాత్రం మనకి 21వ తారీఖు మధ్యాహ్నంగా ప్రారంభమై అర్ధరాత్రికి అష్టమి ఉంటుంది. అందుకని 21వ తారీఖు రోజు కృష్ణాష్టమి అవుతుంది, కృష్ణ జయంతి 22వ తారీఖు అవుతుందని మనకి పంచాంగాలు తెలుపుతూ ఉన్నాయి. అంటే ఏమిటి, మనం దేని ప్రకారం ప్రారంభిస్తూ ఉన్నాం, దేని ప్రకారం మనం చేస్తూ ఉన్నాం? కృష్ణాష్టమి అర్ధరాత్రికి ఉన్నప్పుడు కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడం, రోహిణీ నక్షత్రం ఉన్న రోజు మనం కృష్ణ జయంతి చేసుకోవడం చేస్తూ ఉన్నాం. అయితే ఎలా చేయాలి, ఏమిటి అనేటువంటి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా మనం అర్ధరాత్రికే చేస్తూ ఉంటాం. ఈ కృష్ణాష్టమి చేయడానికి అనేక మార్గాలు, అనేక విధానాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏమిటంటే మనకి శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మాత్రమే మనం చేసుకోవాలి. అయితే ఈ కృష్ణాష్టమి రోజు చేసేప్పుడు కృష్ణుణ్ణి తలుచుకోవడం, అనేక రకమైనటువంటి స్తోత్రాలు చేసుకోవడం అనేటువంటిది మనకి ప్రాముఖ్యంగా తెలుస్తోంది. అంటే కృష్ణాష్టమి నిర్ణయం మాత్రం మనం అష్టమి తిథి ఉండాలి, అదే విధంగా రోహిణీ నక్షత్రం కూడా ఉండాలి. ముఖ్యంగా అర్ధరాత్రికి చేసేటువంటిది విశేషంగా మనకి చెప్తారు.